మేము ఇవాళ కొత్తగా నేను వ్యాపారం కాదు కదా, ఉమ్, మా తాత ముత్తాతల నుంచి మా ఈ వ్యాపారాల్లో ఉన్నాం. ఉమ్, మా నాన్నగారు రైస్ మిల్ మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, రైస్ మిల్స్ ఉన్నాయి, ఐస్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి. ఆస్తులు అమ్ముకున్నాను తప్ప నేను వచ్చిన తర్వాత అమ్మడం జరిగింది. ఉమ్, అంతే తప్ప నేను ఎక్కడ కూడా అక్రమంగా సంపాదించాల్సిన అవసరం లేదు, కొత్త యూనిట్లు పెట్టాల్సిన అవసరం. ఉన్న యూనిట్స్ని రన్ చేసుకున్నారు, ఉన్న యూనిట్స్ని బాగు చేసుకోవడం తప్ప. ఉమ్, ఇప్పుడు రైస్ మిల్ ఉంది, దాన్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి, ఉమ్. అప్గ్రేడ్ చేసుకోవడం తప్ప. రైస్ మిల్లులలో ఆయన అభియోగం అయితే స్ట్రాంగ్ గా లేదు. ఈ టెండర్లు వేసి బ్రాందీ షాపులలో మీరు అన్నం తింటున్నారా అని మీరు అడిగిన ప్రశ్నకి మీరు అన్నం తినట్లేదు రవీంద్ర గారు, మీరు బ్రాందీ షాప్ లో ఉన్న కమిషన్స్ తింటున్నారు, ఉస్కలో ఉన్నటువంటి ఇసుకలో నుంచి ఉన్న పర్సంటేజ్లు తింటున్నారు, ఐస్ ఫ్యాక్టరీల నుంచి, చేపల మార్కెట్ నుంచి కావచ్చు, ఈ రకమైనటువంటి ఆరోపణలు చేశారు. వాళ్ళ అలవాటు అది, వాళ్ళ అలవాటు. మేము అన్నట్టుగా చూస్తాం, పచ్చకావల్లోడికి పచ్చదనం అంటారు కదా. ఉమ్, ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి కేసు కింద తీసుకున్నాడు. ఉమ్, మొత్తం అది మొత్తం పట్టబయలైంది కదా. 3,500 కోట్లు దగ్గర 3,300 కోట్లు ఇవాళ సిట్ లో వచ్చేసింది కదా మొత్తం. ఉమ్, వాళ్ళు కేసు కింద తీసుకున్నారు, రమ్మని ప్రూవ్ చేయమనండి. ఉమ్, అడ్డతిరుగుడు మాట్లాడతాం కాదు, ఏదంటే స్ట్రైట్ గా మాట్లాడదు, మేము రెడీగా ఉన్నాం. ఉమ్, ఇప్పుడు ఏ బ్రాంచ్ షాప్ దగ్గర కూడా ఎట్టి పరిస్థితులు కూడా మేము చాలా ట్రాన్స్పరెంట్ ఉన్నాం. ఉమ్, రా సిస్టమ్ తీసాం, డైరెక్ట్ ఏదైతే మన డిస్టిలరీస్ ఉంటాయో డిస్టిలరీస్ అక్కడ డిపోలకు వెళ్తే డిపో నుంచి వాళ్ళకి వస్తుంది. దాంట్లో మాకేముంది, వీడు కావాల్సిన యూనిట్ వాడు పెట్టుకున్నాడు. లాస్ట్ గవర్నమెంట్ అట్లా కాదు కదా, ఉమ్, వీడు చెప్పిన అంటే వాడు వేయాలి. ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు ఒక బ్రాండీ షాప్ ఓనర్ తనకు నచ్చిన బ్రాండ్స్ తెచ్చుకోవచ్చు, గతంలో వాళ్ళు చెప్పిన బ్రాండ్స్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో డబ్బులు ఇస్తే వచ్చేది ఏంటండి? ఉమ్, ఇదంతా ఏంటంటే వాళ్ళ నైజం అంతే. వాళ్ళు చేసిన తప్పులు అది వాళ్ళు మేమేదో చేస్తాం మా మీద పెడుతున్నారు. ఇసుక మేము ఫ్రీ చేసాం, ఓపెన్ గా ఆక్షన్లు పెడుతున్నాం. అంటే పరిమితి దాటిన తర్వాత ఇసుక పరిస్థితి ఏంది అప్పుడు? ఏం పరిమితి? లిమిటెడ్ ఇంత అని చెప్పేసి ఇన్ని టన్నుల ఇసుక, మీరు పరిమితి దాటిన తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పుడు దానికోసమే ఎక్కడన్నా వెళ్తే ఉమ్, అక్కడ విజిలెన్స్ ఉంటుంది, ఎక్కడికెక్కడ పోలీసు ఉంటారు, రెవెన్యూ ఉంటారు. వాళ్ళు పరిమితికి మించి లోడ్ చేస్తే పట్టుకుంటారు, ఖచ్చితంగా కేసులు రాస్తారు, బళ్ళు సీజ్ చేస్తారు. అది జరిగేదే కదా. ఉమ్, ఇప్పుడు ఒకవేళ మేము ఏదైనా చేస్తే ఉమ్, కలెక్టర్స్ దగ్గర వీళ్ళు ఆక్షన్ పెడతారు. మాకు నచ్చిన వాడికి నేను తెచ్చుకోవాలి కదా. ఇంట్లో మామూలు ఎవరికైనా ఉందా? ఉమ్, అక్కడ ఆక్షన్ లో వాడుకుంటారు. అది జస్ట్ లోడింగ్ కి మాత్రమే. ఉమ్, ఆ లోడింగ్ కూడా ఇవాళ 150, 200 రూపాయలు, 250 రూపాయలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఖర్చులను బట్టి వాళ్ళు తీసుకున్నారు తప్ప ఇందులో ఎక్కడ రూపాయి వచ్చేది లేదు. ఉమ్, ఇసుక కూడా ఇవాళ పూర్తి అవైలబిలిటీలో ఉంది. విశాఖపట్నంలో గత గవర్నమెంట్ లో 1700, 1800 అమ్మారు, ఇవాళ 600, 700 వస్తుంది ఇసుక. ఉమ్. ఇంకెక్కడి నుంచి ఇద్దరు తప్పే ఉంది? మేము ఎక్కడ తప్పు చేస్తున్నాం? మీరు మోపినంత ఈజీగా అదైతే లేదు ఆరోపణ. బట్ ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఒక 30 seconds వీడియో ప్లే చేస్తాను. దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీకు. ఇప్పుడు ఎమ్మెల్యే కాకుండా రాష్ట్ర బాధ్యతలు మీ మీద ఉన్నాయి కాబట్టి ఆ క్లారిఫికేషన్ కోసం అడగటం ఇది. అట్లాగే ఈ సొల్లు రవీంద్రరావు ఏం మాట్లాడుతున్నాడు? ఈ రకమైనటువంటి అన్నం తింటలేదా అని. ఓ రవీంద్ర, మేమందరం ఉపాధిహారిగా రాము, మేము ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి జగన్ కుటుంబ సభ్యుడు అన్నమే తింటున్నారా బాబు, అన్నమే తింటున్నావు. కానీ నీ బతుకు నువ్వు అన్నం తింటల్లా, బ్రాందీ షాప్ లో పావలా వాటాలు తింటున్నావు. ప్రతి బెల్ట్ షాప్ లో సీసాకి రూపాయి తింటున్నావు. సీసాకి బెల్ట్ షాప్ లో అన్ని సీసా మీద బ్రాందీ బుడ్డి మీద రూపాయి తింటున్నావు. ఇదొక్కటే కాదు, బందరు సముద్రం మొత్తంలో ఉన్నటువంటి సముద్రపు మట్టి తింటున్నావు. లంకపల్లి రేవులో ఉన్న గండ్రెసిగంతా తింటున్నావు. నువ్వు అన్నం తింటల్లా. తోట్ల వల్లూరు రేవులో గండ్రెసిగంతా తింటున్నావు. నువ్వు అన్నం తింటల్లా. చేపల మార్కెట్ లో నీ సొంత అన్న కొడుకుల్ని మోసం చేసి ఆ స్థలం తినేశావు. అన్నం తింటల్లా నువ్వు. అలాగే ఒక అమాయకుడైనటువంటి పిచ్చి కాపుడి స్థలాన్ని దొబ్బేసి, లంకిశెట్టి వాళ్ళ స్థలం దొబ్బేసి, ఆ నీ అన్న స్థలం లంకిశెట్టి స్థలంలో మెగా కృష్ణారెడ్డి పోర్టు కడుతున్న సిమెంట్ కాంక్రీట్ తినేసి నువ్వు డాబా పెద్ద కాంప్లెక్స్ కంటున్నావు. నువ్వు అన్నం తింటల్లా. సో ప్రధాన అభియోగాలు ఇవి సార్. ఏ రకంగా స్పందిస్తారు చెప్పండి. ఏం మాట్లాడాలి? ఇప్పుడు మనం మాట్లాడతాం, ఏ నోటుకొచ్చి మాట్లాడచ్చు. ఇందులో ఏముంది? ఏం మాట్లాడారు చెప్పండి. మీరేం రియాక్ట్ అవ్వదలుచుకున్నారు? అట్లా కాదు. ఇప్పుడు ప్రధానంగా 5-6 అభియోగాలు మీ మీద మోపాడు. అతను ఒక చేతకాని దద్దమ్మ. నేను అడిగిన ఛాలెంజ్ పారిపోయాడు. నేను బియ్యం బొక్కాడా లేదని అడిగా తప్ప 8,000 బస్తాలు పోయినాయి. నిజంగా బుక్ ఉంటే మీ ప్రభుత్వమే ఉంది కదా సార్, ఎంక్వైరీలు అయితే పెట్టాలి. మరి కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నాడు కదా. కోర్టుకు వెళ్ళి బెయిల్ ఎందుకు తెచ్చుకున్నాడు? కోర్టుకి వెళ్ళి డబ్బులు కూడా కట్టాడు గవర్నమెంట్. ఎందుకు కట్టాడు? బియ్యం బొక్కపోతే కడతాడా?
ఉమ్, వాళ్ళ భార్య మీద పేరు మీద పెట్టి తిన్నాడు సిగ్గు లేకుండా. ఉమ్, మేము ఎక్కడ కూడా దీంట్లో అతను చెప్తా ఉన్నాడు, నా అన్నదమ్ములు మాట్లాడాలి ఇప్పుడు అక్కడ మేము అన్నగొడుగులు ఉమ్, మాకు చాలా ఉంటాయి, మేము అటు ఇటు మార్చుకుంటాం, దాంట్లో తప్పే ఉంది. ఆయన కూడా అమాయకుడైన కాబోడు అంటున్నాడు. ఉమ్, ఆయన అడగండి, గుండె మీద చేసి చెప్పమనండి ఉమ్, ఏం జరిగిందో దాంట్లో. అంతా కూడా పనికి మాలిన చెత్త బ్యాచ్. ఉమ్, రమ్మనండి, అప్పుడు వాళ్ళు రావాలిగా. ఉమ్, నేను చేసే ప్రతి బిజినెస్ కానీ ఏదైనా మాకు బ్యాంక్ లోన్స్ ఉంటాయి, ఉమ్, లోన్ పెట్టి కట్టుకుంటాం తప్ప. ఉమ్. ఒక రాజకీయాల్లో ఉన్నాడు ఒక బిల్డింగ్ కట్టుకోవడం తప్ప. తప్పేం లేదు, బిజినెస్ బిజినెస్ రాజకీయ పెట్టుకోవడం తప్ప. రాజకీయమే. వాళ్ళు మాట్లాడితే ఇప్పుడు వాళ్ళు చేసుకోవడం చేత కాదు. ఇప్పుడు పేర్ని నాని గారు వాళ్ళకి- చేసినటువంటి అభియోగాల మీద ఏ రకమైనటువంటి విషయాల మీద మీరు స్పందించదలుచుకోలేదా, స్పందించదలుచుకున్నారు సూటిగా? నేను అప్పుడే స్పందించాను, ఆ రోజే చెప్పాను. ఉమ్, నీ దమ్ముంటే ప్రూవ్ చేయొచ్చి, ఉమ్, నీలో దమ్ముంటే నువ్వు మగడైతే వచ్చి ప్రూవ్ చేయమని చెప్పాను. ఉమ్, ఇప్పుడు మేము వాళ్ళ కొత్తగా కాదు, అతను గతంలో కూడా వెళ్ళి మా తాతగారు ఇచ్చినటువంటి పొలాల మీద కూడా వెళ్ళి ఇదంతా కూడా అసైన్ ల్యాండ్స్ అని చెప్పాడు. ఆ రోజు ఛాలెంజ్ పెట్టాను. ఉమ్, అసలు రాజకీయాల్లో రాకముందే మాట్లాడాను నేను. అతని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి వ్యాపారాలు, మాకు వ్యాపారాలు ఉన్నాయి. ఉమ్. మేము బై బర్త్ నేను వ్యాపారంలోనే పుట్టాను. పేర్ని నాని గారికి ఏ ఏం రకమైనటువంటి వ్యాపారం వ్యాపారాలు లేవా? చెప్పానండి, ఏ వ్యాపారం ఉందో చెప్పానండి. మరి ఎలా ఆయన కాదు, ఉమ్, వాళ్ళ నాన్నకు ఉందా చెప్పానండి. ఉమ్. వాళ్ళ నాన్నగారికి ఉందా, లేకపోతే ఆయనకు ఉందా, లేకపోతే వాళ్ళ అబ్బాయికి ఉందా చెప్పండి వ్యాపారం. ఎఫిడేవిట్స్ లో చూపించినటువంటి అన్ని ఏంటి మరి? ఎవరికి? వ్యాపారం త్రూ మరి కాకపోతే ఎక్కడి నుంచి వచ్చినాయి, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పమానండి. మేము పెట్టిన ప్రతి రూపాయి ఇవాళ ప్రజలకి మేము ఏదైనా ఉన్నా కూడా మా సొంత డబ్బులు ఇచ్చి మేము వాళ్ళకి ఇచ్చేస్తాం. మీకు చెప్పలేము ఇంకా అవన్నీ కూడా. మామయ్య గారికి మేము కానీ ఒక నిబద్ధతతో ఉన్నాడు అక్కడ. అది బందరు ప్రజలు తెలుసు అందరికి. ఏదో పనికి మనప్పుడు దేవాలయం భూమి నేను అడిగాం. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే, మంత్రిగా ఉన్నప్పుడు స్థలం రిజిస్టర్ చేసుకున్నాడు, ఎండోమెంట్ ల్యాండ్. ఆక్షన్ పెట్టించి, అవసరం లేకపోయినా ఆక్షన్ పెట్టించి కొనుక్కున్నాడు. వాళ్ళ భార్య పేరున, వాళ్ళ మామయ్య పేరున. దానికి సమాధానం చెప్పమంటే సమాధానం లేదు. అధికారంలోకి మీరు వచ్చిన తర్వాత యాక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి? మీరు మోపుతున్న అభియోగాల మీద, ఆరోపణల మీద ప్రభుత్వం మీదే కాబట్టి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అది దాంట్లో ఏదైనా నీతి నిజాయితీగా మాట్లాడితే మాట్లాడగలుగుతాం. ఏముంది అతను మాట్లాడిన దాంట్లో? గుర్తిగా మాట్లాడుతాను. ఇసుక తిన్నాడు, రమ్మనండి, లంకపల్లిలో నాకు సంబంధం ఉందా? ఈ లంకపల్లె కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ర్యాంపులో అయినా నాకు సంబంధం ఉందంటే నేను దేనికైనా ఛాలెంజ్ చేసి చెప్తాను. దేనికైనా రెడీనే. ఆయన చెప్పమనండి, అతను సొంత సంపాదించుకున్నాను చెప్పమనండి, వ్యాపారం చేసి సంపాదించని చెప్పమనండి. గోడౌన్ ఎలా కట్టాడు, హైదరాబాద్ లో ఇళ్ళు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఈయనకి? ఎలా వచ్చాయి అంటారు మీరు? మీ ఆరోపణలు ఏంటి? అన్ని తెలిసింది కాబట్టి 50,000 ఓట్లతో ఓడగొట్టారు బందర్లో. సిగ్గు లేకుండా వాళ్ళ మనిషికి మేము కూడా ఒక విలువలతో ఒక మంచి స్కూల్లో చదువుకున్నాం. మొన్న డయాస్ మీద నేను అన్నాం అనుకున్నాను, విలువలతో ఈ స్కూల్ మాకు విలువలు నేర్పింది, ఆ విలువలకు తగినట్టుగా నేను నడుస్తాం కానీ అడ్డదిడ్డంగా మాట్లాడాను. టీడీపీ స్కూల్లో అంటారా? కాదు, మీ స్కూల్లో మేము చదివాం. తను కూడా అదే స్కూల్లో చదివాడు. కానీ ఏం మాట్లాడుతున్నాడు అతను? బాబు గారి గురించి మాట్లాడే అర్హత ఉందా? లోకేష్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడా? ఆయన కుటుంబం గురించి మాట్లాడతాడా? ఈయన కుటుంబం గురించి మాట్లాడితే తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటాడు? మేము ఆ రకంగా ఎప్పుడు మాట్లాడమే. వాళ్ళ కుటుంబం గురించి ఏ రోజన్నా మేము మాట్లాడమా? కానీ ఆయన కుటుంబాల గురించి, పిల్లల గురించి ఏదో అనుకుంటాడు. ఈ కుటుంబాలను తిట్టే సంస్కృతి మొదటి నుంచి అయితే లేదు, రీసెంట్ గా చాలా ఎక్కువ అవుతా ఉన్నాయి. ఏ రకంగా స్పందిస్తారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అందులో? అది మంచి పద్ధతి కాదు. ఇక్కడే కదా ఎవరైనా సరే చూసాం కదా, మొన్న బాబు గారు కూడా జగన్ గారి భార్య మీద పెడితేనే మా పార్టీ కార్యకర్తలను తీసుకెళ్ళామని పెట్టారు. అంతే, ఆడవాళ్ళని గౌరవించాలి, అంతేగాని ఆడవాళ్ళని కించపరిచేలాగా మాట్లాడే వ్యక్తులను ప్రోత్సహిస్తున్నారు జగన్ గాని వైఎస్ఆర్ పార్టీ నాయకులు. అది మంచి సంస్కృతి కాదు. బూతులు తిడితే ప్రోత్సహించారు, బూతులు తిట్టినోడు మంత్రి పదవులు ఇచ్చాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఇదివరకు ఈ సంస్కృతి ఎప్పుడు లేదు. గతంలో రాజకీయాల్లో మేము చాలా కాలం నుంచి నాకు కొద్దిగా అనుభవం ఉంది, కానీ ఒక డయాస్ మీద మనం ఫ్రీగా మాట్లాడుకునే పరిస్థితి ఉందా? ఎందుకు చేసుకుంటున్నాం? అది కేవలం పదవో కాంక్ష అదే తప్ప ఇంకోటి లేదు. మెప్పు కోసం అది అవసరం లేదు నాకు తెలిసి.